భగవంతుడి సృష్టియే కదా మనమంతా కదా. అప్పుడు మనమంతా భగవంతుడి పిల్లలమే. మీ పిల్లలకి ఏదైనా జరిగితే నచ్చుతుందా? అపాయం రాకుండా ఉన్నట్టు ప్రే చేస్తారు కదా. అయ్యో నా పిల్లలకి ఏం కాకూడదు అనేలాగా. అదేవిధంగా ఈశ్వరుడు మనకి అపాయం రావాలి అని ఆలోచించడు. కరుణామయుడైన ఈశ్వరుడు దేవుడు భగవంతుడు, అది అల్లావో యేసువో శివునో బ్రహ్మనో విష్ణువో దేవో ఎవరైనా కానీ భగవంతుడు దేవుడు. ఆ దైవం కరుణామయుడై ఉన్నాడు. ఆ దైవం ఒక సృష్టియే మనమంతా, సకల జనాలు. ఈ జనాలంతా ఆపద లేకుండా సంతోషంగా బాగా బ్రతకాలి. అందుకనే భూమి మీద సకల సుఖభోగాలని భగవంతుడు కరుణించినది. రేపు వచ్చేటువంటి మంచి చెడు తెలుసుకునేగలిగే ఒకే ఒక మార్గం జాతకం చూడడం. ఇదో చూడండి, కన్ను ఉండేటిది మీ ముఖంలోనే కదా, మీ కళ్ళు ఉండేది మీ మొహంలోనే. కానీ మీ కళ్ళారా మీ